ఓవరాల్ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది నార్మల్గా మొత్తం? వీళ్ళు గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, ఏమనిపించింది ఒక్కొక్కరి గురించి? అలాగా హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు. ఉమ్, ఉమ్, నబీల్ కొంచెం నచ్చాడు. ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్లో కానీ నచ్చాడు అనమాట. Yeah. అదర్వైజ్ ఇంకెవరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకైతే చేయలేదు. మిమ్మల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను, మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నైనిక. ద బెస్ట్. యాక్చువల్లీ టు బి అ వ్యూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు. అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, నేను అదే మాట్లాడుతున్నాను పోవడం లేదు. ఒక ఫ్రెండ్షిప్కి, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్కి కూడా అని చేస్తుంది. అంటే ఇలా అని వాళ్ళకి నేను నిఖిల్ కోసం చెప్పడం లేదు, అలా అని కొన్ని మాటలు ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తుంది, ఇలా అన్నా అని అనుకుంటున్నారు అని తప్ప తను జెన్యున్ గా గేమ్ ఆడుతుంది. బేబక్క వచ్చేసారు. బేబక్క ఆర్జే మన ఈయన భాషా గారు, శేఖర్ భాషా గారు అండ్ అభయ్, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు? బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి? వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళ ముగ్గురులో రాకుండా ఉంటే బాగుందని అనిపించింది. అభయ్ నవీన్ తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ నా కోసం. అయితే నేను టాప్ 5 లో అనుకున్నా అనమాట తన మెచ్యూరిటీ లెవెల్ చూసి. నబీల్ షేర్ యాక్చువల్లీ ప్రూవ్ చేసుకున్నాడు అబ్బాయి. విష్ణుప్రియ ఎంటర్టైనర్, తను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేరణ తనకి ప్రీవియస్లీ బిగ్ బాస్ నేను విన్నా అనమాట, ఒక సీజన్ చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్ గా ఆడుతుంది అనమాట. ఆదిత్య నాకు తెలీదు. నిఖిల్ ఆడతాడు, మంచిగా ఆడతాడు. కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు. యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్, అది నబిలికి తీయడం మటుగా అస్సలు నచ్చలేదు నాకు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కి మీలోనేమో మణికంఠ వీక్ అని వాళ్ళకి తీశారు, వాళ్ళేమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ ఈ వీక్ మేబీ గేమ్ మొదలు పెట్టాడు. గేమ్ అంటే నేను గేమ్ అయితే చూడలేదు, తన స్ట్రెంగ్త్ చూసాను అంతే. సోనియా వెళ్ళిపోయిన నుంచి ఇప్పుడు మారొచ్చు అంటారు. అలా ఏం లేదు, వాళ్ళు మనం ఎవరు మాట్లాడాలి. సీత కిరాక్ బాగా ఆడుతుంది అమ్మాయి. యష్మి వేస్ట్. అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది. ఎక్కడ ఏ గ్రూప్కి వెళ్ళినా చూడండి, నేను ఐఎమ్ ద బెస్ట్, ఎవ్రీ వన్ ఈజ్ వేస్ట్ అని తన ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడుతుంది తప్ప మాటలే. ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది, కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది. అందుకే నాకు ఇష్టం. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? నైనిక గురించి తెలియనివి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ నైనిక అనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? 14 మెంబర్స్ వెళ్ళారు హౌస్ లోపలికి. 14లో ఎవ్వరూ తెలియదు తనకి అన్నమాట. అందరికి ఒకళ్ళిద్దరు నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నావు, కానీ తనకి ఎవ్వరూ తెలీదు. ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు, ఎంటీ మైండ్, ప్లెయిన్ పేపర్తో వెళ్ళింది అనమాట. అలా అనుకోవచ్చు. తనకి ఏదో తోచింది, ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది, జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి మీ పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటది కదా, ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో, ఒకళ్ళు వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు, అవన్నీ తెలుసుకొని ఓటు వేయాలి. యాజ్ ఎ గర్ల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళింది. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు తను అంటే ఇంత కెరియర్ ఇలా గ్రోత్ అవుతుంది అని. కష్టపడి వెళ్ళినది, తనకి తోచిన ఆట తను ఆడుతుంది. అంటే 10 మందితో హాహా అని తను కలిసి ఆడడం లేదు, తన ఓన్ ఒపీనియన్ ఇస్తుంది. టైంకి సెట్ అయినట్టుగా అనమాట, ఏ సిచ్యువేషన్కి బట్టి పాట ఆడుతుంది.